అందరికీ ప్రైజ్ లార్డ్. రెండవ ఆశ్రయపురం షెకెము అనగా భుజం. లూకాసు వార్త 15:5 ప్రకారం తప్పిపోయిన నా గొర్రె పిల్ల దొరికినని దాన్ని భుజం మీద పెట్టుకొని గొప్ప విందు చేసినట్లు ఆయన కూడా మనల్ని భుజం మీద మోసెను. ఎందుకనగా ఆయన భుజముల మీద రాజ్యభాగము నుండును. అందరికీ ప్రైజ్ లార్డ్. మూడో ఆశ్రయపురం హెబ్రోను అనగా సహవాసం. మొదటి యోహాను 1:3 ప్రకారం మన సహవాసం క్రీస్తు యేసుతో కూడా ఉండాలని మునుపై దూరస్తులైన మనలను కూడా ఇప్పుడే క్రీస్తు యేసు రక్తం ద్వారా సమీపులుగా మార్చి ఆయన సహవాసంలోనికి నడిపించును. అందరికీ ప్రైజ్ లార్డ్. నాలుగో ఆశ్రయపురము బేసరు అనగా బలమైన కోట. సామెతలు 18:10 ప్రకారం యెహోవా నామం బలమైన దుర్గము, అందులో నీతిమంతులు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. అందుకే క్రీస్తు యేసు మనకు బలమైన కోటగా ఉండును. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఐదవ ఆశ్రయపురము రామోతు అనగా ఔన్నత్యము, పరలోకానికి మార్గము, ప్రభువైన యేసుక్రీస్తుని. యోహాను సువార్త 14:6 ప్రకారం నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని చెప్పబడింది. మరియు యోహాను సువార్త 14:2 ప్రకారం పరలోకంలో స్థలము సిద్ధపరిచేది ఆయనే. అక్కడ బాధ, దుఃఖము, వేదన, సమస్యలు ఏవీ ఉండవు. ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతిస్తూ సంతోషంగా ఉండుము. అటువంటి పరలోకమనే ఆశ్రయపురానికి ఏకైక మార్గము యేసుక్రీస్తు ప్రభువే. ఆ మార్గం చేరాలంటే యేసుక్రీస్తు రక్తంలో మన పాపాలు కడగబడి మన సొంత రక్షకునిగా అంగీకరించాలి. అప్పుడు పరలోకమనే ఆశ్రయపురానికి చేరుతాం. ప్రైజ్ ది లార్డ్. ఆరవ ఆశ్రయపురము గోలాను అనగా సంతోషము. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 11 ఇలా ఉంది: నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు, నీవే వారిని కాపాడుదువు. మరియు కీర్తనలు 16వ అధ్యాయం 11 ప్రకారం నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. అనగా మన కష్ట సమయాల్లో, మన బాధలో, మన దుఃఖంలో ఆయన్ని ఆశ్రయించినప్పుడు మనకి ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆయనే మనకి సంతోషం అనే ఆశ్రయపురము.